మనిషిగా పుట్టాక తోటివారికి సహాయం చేయకపోతే జీవితానికి సార్థకత లేదు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మహనీయుల మాటలు ఆయనకు కొత్త దారిని చూపించాయి. సమసమాజ స్థాపనకు సామాజిక చైతన్యం ప్రజల్లో తీసుకురావాలనే సంకల్పం బలంగా నాటుకుంది. అప్పుడే స్నేహ చైత్ర ఫౌండేషన్ పురుడు పోసుకుంది. 2010 నవంబర్ 14న స్నేహ చైత్ర ఫౌండేషన్ ఏర్పాటైంది. సమాజంలో జరిగే అనేక అన్యాయాలను, పేదల బతుకులను, దీనావస్థలో ఉన్న వారి జీవితాలను, ఇలా ఎన్నో లక్ష్యాలతో స్నేహ చైత్ర ఫౌండేషన్ ముందుకు సాగింది. స్నేహ చైత్ర ఫౌండేషన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం, పారిశుద్ధ్య చర్యలు తీసుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటివి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టారు. స్నేహ చైత్ర ఫౌండేషన్ అధ్యక్షులు మరిసెర్ల కృష్ణమూర్తి నాయుడు, కార్యదర్శులు జి గంగరాజు, ఈర్ల సంజీవ నాయుడు మరియు ఫౌండేషన్ ఇతర సభ్యులు కూడా నిర్విఘ్నంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో విజయనగరం జిల్లాలోని బలిజపేట మండలం పెదపెంకి గ్రామంలోని నిరుపేదలకు లాక్డౌన్ కారణంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పెదపెంకి గ్రామంతో పాటు అనేక గ్రామాల్లో సామాజిక దూరం పాటించడం, ప్రజలను చైతన్యపరుస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించారు. జగన్నాథపురం బొబ్బిలి సాహితీనగర్లో 500 కుటుంబాలకు ఒక్కొక్కరికి 12 గుడ్ల చొప్పున అందజేశారు. ప్రధానమంత్రి సహాయ నిధికి 50,000 రూపాయలు అందజేశారు. వేసవిలో 3 నెలల పాటు ప్రతి వారం సుమారు 30 మొక్కలకు నీళ్లు పోసి పెంచే కార్యక్రమాన్ని చేపట్టారు. దేశం నలుమూలలా స్నేహ చైత్ర ఫౌండేషన్ వ్యాపించి సామాజిక చైతన్యాన్ని కలిగించాలని ఫౌండేషన్ సభ్యులు ముందుకు సాగుతున్నారు. స్నేహ చైత్ర ఫౌండేషన్ భవిష్యత్తు లక్ష్యం ఏంటంటే, ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయడం ద్వారా ఈ దేశంలో మౌలిక వసతుల కల్పన కానీ, పర్యావరణము, పారిశుద్ధ్యము, విలువలు, విద్య, ఇలాంటి అన్ని విషయాల్లో కూడా మనం మార్పు సాధించాలంటే కేవలం ప్రజల భాగస్వామ్యం ఏంటంటే కేవలం సామాజిక చైతన్యం ద్వారా వస్తుంది. కాబట్టి సమాజాన్ని చైతన్యపరచాల్సిన అవసరం ప్రతి ఒక్క రంగంలో ఉంది, ప్రతి ఒక్కరి పైన ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము భవిష్యత్తులో దీన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తాం, ప్రజలు భాగస్వామ్యం చేస్తాం, దేశవ్యాప్త ఉద్యమంగా మలచడానికి మా వంతు ప్రయత్నం మేము నిర్వర్తిస్తాం. ప్రజల కోసం పాటుపడుతున్న స్నేహ చైత్ర ఫౌండేషన్ కు లోకల్ యాప్ సలాం చెబుతోంది.